హైదరాబాద్ ఇప్పుడు ఈ సీటు వెరీ హాట్ గురు. ఈ పార్లమెంటు స్థానంలో ఫైట్ సెగలు రేపుతోంది. అసదుద్దీన్ మాధ్యమిలత ప్రచారమే కాదు, వారి మధ్య మాటల యుద్ధం కూడా హాట్గా సాగుతుంది. అసద్ ముస్లింలు ఓటు బ్యాంకుగానే చూశారని మాధ్యమిలత మాటల తూటాలు పేలుస్తున్నారు. ఓవైసీ సైతం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు మాధ్యమిలతకు. ప్రచారంలో ప్రతి ఇంటికి తట్టిన ఆమె తానేంటూ ఓవైసీకి చూపిస్తారని సవాలు విసురుతున్నారు. అసద్ సైతం తన గెలుపుపై ఇప్పుడు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హైదరాబాద్ కా బాద్షా ఎవరు? పాత బస్తీ ప్రజలు పతంగకి పట్టం కడతారా? కమలం వికసించేలా తీర్పునిస్తారా? ఓటర్ నాడి ఏం చెప్తోంది? హైదరాబాద్ వైపు అందరి చూపు. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పాత బస్తీ వార్. అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి మాధవీలత. మాధవీలతకు పుష్కలంగా బీజేపీ పెద్దల ఆశీస్సులు. ఎంఐఎంకు కంచుకోటగా హైదరాబాద్. 1984 నుంచి 2004 వరకు 6 సార్లు ఎంపీగా సలావుద్దీన్. 2004 నుంచి 4 సార్లు ఎంపీగా అసదుద్దీన్. ఓవైసీని ఢీ కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు. దేశం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుంది. తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే. ఒకరు ముస్లిం పార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా ఆయనపై రూపంలోనూ భాష్యంలోనూ హిందూ తత్వాన్ని కనపరుస్తున్న కోంపిల్ల మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగనుంది. కోంపిల్లి మాధవీలత ఎంపికే అనూహ్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలలో కూడా ఎక్కడా కనబడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో కోంపిల్లి మాధవీలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. కోంపిల్లి మాధవీలత ఎంపిక ఆషామాషిగా జరగలేదు. ఆమె హైదరాబాద్లో ఫ్రిన్చి ఆసుపత్రి అధినేత సత్యమణి. డబ్బుకు కొదవలేదు, మంచి మాటకారి కూడా. మొన్నటి వరకు కోంపిల్లి మాధవీలత అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందుత్వం గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. పక్కా హిందుత్వవాదిగా ఆమె స్క్రీన్పై కనపడుతుండడం కూడా కొంత కలిసి వచ్చిందని అంటున్నారు. అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కోంపిల్ల మాధవీలతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలో వినబడుతున్నాయి. నిజానికి అసదుద్దీన్ ఓవైసీని పాత బస్తీలో ఎదుర్కొనడం అంత ఆషామాషి కాదు. 1984 నుంచి 2004 మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా అక్కడ గెలిచారు. ఆ తర్వాత 2004 నుంచి 4 సార్లు అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ జెండా పాతేశారు. పాత బస్తీలో గెలుపు అంటే అంత సులువు కాదు. ఇప్పటికే పాత బస్తీలో అనేక దొంగ ఓట్లను తొలగించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారని బీజేపీ వర్గాలు ఒకంత సంతోషంగా ఉన్నాయి. దొంగ ఓట్లతోనే ఎప్పుడు గెలుస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అసద్ను ఓడించడం అంటే మామూలు మాటలు కాదు. కానీ కోంపిల్లి మాధవీలతకు తొలి జాబితాలోని సీటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. మాధవీలత పుట్టింది పాత బస్తీలోనైనా ఆమె గెలవగల సత్తా ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలాగే వేషధారణ చూసి ఆమెను తక్కువగా కూడా అంచనా వేయలేం. ఆమె నిజాం కళాశాలలో డిగ్రీ చదివారు. కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. భరతనాట్య కళాకారిణిగా కూడా గుర్తింపు ఉంది.
పాత బస్తీలో అనేక సేవా కార్యక్రమాలను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తూ వెళ్తున్నారు. అదే ఆమెకు కలిసి వచ్చిందంటున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చని ఓట్లు పడతాయా అంటే ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకదు. కానీ కోంపెల్ల మాధవిలత మాత్రం తాను పోటీలో ఉన్నానని మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్తున్నారు. అసత్ను నిజంగా ఓడించగలిగితే మాధవిలత రికార్డుకెక్కుతారు. అంతేకాదు దేశంలోనే జైంట్ కిల్లర్గా నిలుస్తారనడంలో సందేహం లేదు. కానీ అది సాధ్యం కావడానికి మాత్రం అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయంటున్నారు విశ్లేషకులు. మరి కోంపెల్లి మాధవిలత ఏ మేరకు ఓట్లు సాధిస్తారన్నది చూడాలి.